First of all, sorry for that. Thank you, I love you. Irikki anichi or umma dharmu. Hey, hi, hello. ట్రిప్ వీడియోస్ డిలే అవుతున్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ దాట్. ఇక నుంచి ఈ ట్రిప్ కంప్లీట్ అయ్యేదాకా ఇవే వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి మా డే 2 పార్ట్ 1 అన్నమాట. ఆ రోజు వచ్చేసి December 25th క్రిస్మస్ రోజు మార్నింగ్ లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్దామని డిసైడ్ అయ్యి 5 o'clockకి లెగిసాము. కానీ బయటికి వెళ్ళి చూస్తే ఈ లారీ ఇట్లాగా ఇరుక్కుపోయింది. మేము వెళ్ళడానికి అసలు అవ్వట్లేదు. అందుకని 2 hours అయితే వెయిట్ చేసాము. ఫైనల్లీ 7:30కి ఇలా లారీ అదంతా కూడా క్లియర్ చేశారు. సో ఇప్పుడైతే లంబసింగి వ్యూ పాయింట్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ చెరువలవనం వ్యూ పాయింట్ అంటారు కదా. సో అక్కడికైతే వెళ్తున్నాము. దీనికోసం మనం రిసార్ట్స్ నుండి లంబసింగి జంక్షన్కి అయితే ఫస్ట్ వెళ్ళాలి. దారిలో మాకు ఈ ఎల్లో ఫ్లవర్స్ కనిపించాయి. సో లంబసింగి అంతా కూడా ఈ ఎల్లో ఫ్లవర్స్ అయితే కనిపిస్తాయి. చాలా చాలా బాగున్నాయి. అవి చూడటానికి సన్ఫ్లవర్కి చెల్లిగాను, డైజీ ఫ్లవర్స్కి అక్కగాను ఉన్నాయి అన్నమాట. నాకు చాలా నచ్చాయి. సో సాగర్ని అడిగాను నాకు చాలా కావాలి అని చెప్పేసి. అఫ్కోర్స్ ఫ్రీయే కదా. ఈయన ఇలా ఫ్లవర్స్ ఇవ్వడం అయితే ఇదే ఫస్ట్ టైం. Thank you, I love you. సాహర్ చూసారా ఫ్లవర్స్ అంటున్నాడు. ఆ ఫ్లవర్స్ని కార్ డాష్ బోర్డ్ మీద అయితే ఇలా డెకరేట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయాము వ్యూ పాయింట్కి. సో బయట చాలా చల్లగా అయితే ఉంది. ఇంకా డ్రిజిల్ అయితే పడుతూ ఉండింది. సో ఇక్కడ మీకు స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో ఇది వచ్చేసి లంబసింగి నుండి కిటుముల వెళ్ళే దారి అనమాట. సిగ్నల్ ఉండదు. సో నెట్ పని చేయదు. సో సాగర్ ఈ అడ్రస్ అడుగుతాను అంటే ఇరికి అనిచి ఒక ఉమ్మ ధరము అని అడగండి అంటున్నాను. అండ్ 8 అయింది టైం వచ్చేసి. ఇప్పుడు వచ్చేసాము లంబసింగి వ్యూ పాయింట్కి. ఇక్కడ చూడండి వీళ్ళు బోర్డు ఎలా రాశారో, ఆంధ్ర కాశ్మీర్ స్నోఫాల్ మిల్క్ సీ చెరువులవనం వ్యూ పాయింట్ అని చెప్పేసి. మరీ ట్రూ ట్రాన్స్లేట్ చేశారు కదా పాల సముద్రానికి. సో భలే ఫన్నీ అనిపించింది. అండ్ ఇక్కడ మనం కార్స్ పార్క్ చేసేసి ఇట్లాగా జీప్ క్యాబ్స్లో అయితే వెళ్ళాలి. కార్ పార్కింగ్కి సమ్ 60 rupees ఛార్జ్ చేస్తారు. అండ్ జీప్ ఒక 10 members ఫీల్ అయితే కానీ తీసుకెళ్లరు అనమాట. సో పర్ హెడ్ వచ్చేసి 100 rupees. అండ్ ఒక 15 minutes జర్నీ ఉంటుంది. అండ్ జర్నీ కూడా చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకొంచెం అంతా వర్షం పడుతూ ఉంటుంది కదా. సో రోడ్ అంతా కూడా చాలా స్కిడ్ అయిపోతూ ఉండింది. సో ఇక్కడ ఒకసారి ఆపాము బికాజ్ అటు నుంచి వెహికల్ డౌన్లోకి దిగుతుంది. సో మీరు అక్కడ లెఫ్ట్లో చూస్తే కనిపిస్తూ ఉంటుంది ఎంత బురదగా ఉంది రోడ్ అని చెప్పేసి. సో చాలామంది వాళ్ళ ఓన్ వెహికల్స్తో వెళ్ళడానికి ట్రై చేస్తున్నారంట. సో నా సజెషన్ ఏంటంటే ప్లీజ్ అలా ట్రై చేయొద్దు. బికాజ్ అనవసరమైన రిస్క్ అది. వీళ్ళకంటే అలవాటు ఉంది కాబట్టి ఎట్లాగైనా తీసుకెళ్ళిపోతారు మనల్ని. 8:30కి అయితే రీచ్ అయిపోయాము మనము. చెప్పాను కదా 15 minutes జర్నీ అని చెప్పి. జీప్ని ఒక చోట ఆపేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి వాక్ చేయాలి వ్యూ పాయింట్ దాకా. ముందే తెలుసు డెఫినెట్లీ ఆ పాల సముద్రం అవేమి ఫామ్ అవ్వవు, అలా కనిపించదు అని చెప్పి. బట్ వచ్చాం కదా చూడాలి. బట్ నిజంగా లంబసింగి ఎంజాయ్ చేయాలి అంటే ఇలాంటి క్లైమేటే కరెక్ట్. బికాజ్ మీకు ఆ హిల్ స్టేషన్ ఫీలింగ్ రావాలంటే ఇలా డ్రిజిల్ ఉంటేనే బాగుంటుంది. సో వ్యూ పాయింట్ మ్యాక్స్ టు మ్యాక్స్ 1 hour స్పెండ్ చేస్తామేమో ఆ క్లౌడ్స్ అవి చూసి అంతే. బట్ మా ట్రిప్ అంతా కూడా ఇలాంటి క్లైమేట్ ఉన్నందుకు ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఒక 15 minutes ఉన్నాము. సో దాని తర్వాత ఇంకా డ్రిజిల్ ఎక్కువైపోతుందని చెప్పేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో కిందకైతే ఫస్ట్ దిగాలి మనం. చెప్పాను కదా జీప్ పాయింట్ ఎక్కడుందో అక్కడి వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇది యాక్చువల్గా జీప్ పాయింట్. సో సరౌండింగ్స్ అంతా కూడా ఇట్లా ఉంటుంది. మనం అంత పైకి అయితే వెళ్ళొచ్చాము. అండ్ ఇప్పుడైతే ఒక జీప్ హైర్ చేసుకొని కిందకి వచ్చేసాము పార్కింగ్ ఏరియాకి. ఇక్కడ నుంచి బయటకు వచ్చేసరికి సమ్ 9:30 అట్లాగా అయింది. సో ఇక్కడ టిఫిన్ తింటున్నాము. టిఫిన్ తినేసి కాఫీ కోసమని కొంచెం ముందుకెళ్తే ఇట్లాగా చాయ్ అండ్ చూ అని చెప్పేసి ఒక అవుట్లెట్ ఉంది చిన్నది. సో అక్కడ కాఫీ తాగి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ చెక్అవుట్ కూడా చేసేసాము. బయటకు వచ్చేసరికి టైం 11 అయింది. అండ్ ఇప్పుడు మనం రిసార్ట్స్ నుండి రైట్ అయితే తీసుకొని స్ట్రైట్గా వచ్చామన్నమాట. ఇక్కడ లెఫ్ట్ వెళ్తే చింతపల్లి అండ్ రైట్ వెళ్తే కొత్తపల్లి పాడేరు మీదుగా అరకు వెళ్ళిపోతాం అనమాట. సో అరకుకి వెళ్ళే దారిలో చాప్రాయ్ వాటర్ ఫాల్స్ ఉంటుంది కదా.
సో దానికి వెళ్దాము, కవర్ అయిపోతుందని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము. రోడ్స్ లంబసింగితో పోలిస్తే కొంచెం బెటరే. 1 అలా అవుతుంది కదా, సో కొంచెం కాఫీ బ్రేక్ కోసం ఆగామన్నమాట. లంచ్ అయితే ఏం చేయట్లేదు బికాజ్ లేట్ అయిపోతుందని చెప్పేసి. మళ్ళీ మబ్బు ఫామ్ అయిపోతుంది. ఆల్రెడీ పాడేరు రీచ్ అయిపోయాము. ఇంకా కాసేపట్లో మేబీ హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతామన్నమాట చాపరాయి వాటర్ ఫాల్స్కి. సో ఇంత మబ్బు పడుతుంది, వర్షం పడుతుందేమో అనుకుంటా ఉన్నాను నేను. దారిలో ఇలా ఒక కొండ కనిపించింది. సో అదంతా కూడా ఇట్లాగా చాపరాయిలో ఎట్లాగైతే ఉంటుందో సో అట్లాగుందనమాట. సో ఇక్కడ చాపరాయికి దగ్గరలో ఉన్నాము. ఇట్లాగా సంత అయితే పెట్టారు వీళ్ళు ఈరోజు. సో టైం వచ్చేసి 1:50 అయింది. అండ్ ఇక్కడ చూడండి ఎంత ఫుల్ క్రౌడ్ ఉందో చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర. అండ్ ఇప్పుడు పార్క్ చేయాలి, అదొక పెద్ద టాస్క్ అనమాట. అండ్ బయట అంతా కూడా ఇట్లాగా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. సో చికెన్ కబాబ్స్, బ్యాంబూ చికెన్ అండ్ కార్న్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. బయట నుండి వ్యూ అనమాట. ఇదంతా కూడా ఇలా చాపలాగా పరిచి ఉంటుంది కాబట్టి సో దీనికి ఆ పేరు చాపరాయి అని చెప్పేసి. అండ్ లెఫ్ట్లో మనకి ఇలాగా చిన్న పార్క్ లాగా ఉంటుంది, పగోడా గార్డెన్ అని. టికెట్ అయితే సమ్ అరౌండ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడైతే స్టెప్స్ దిగి కిందకైతే వెళ్దాము. ఇక్కడ మీకు ఏమంత లోతేం ఉండదు, మోకాళ్ళ కింద వరకే ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ చిన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాగా ఉంది కదా, అది దాటి కూడా వెళ్తున్నారు, అక్కడ కింద కూడా దిగుతున్నారు. నేను అవన్నీ ప్రిఫర్ చేయను బికాజ్ నాకు సేఫ్టీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో నేనంత క్యారీడ్ అవే అయిపోలేను అనమాట. అందుకని నా లిమిటేషన్స్లోనే ఉండి నేను ఎంజాయ్ చేస్తాను. ఇట్లా కాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. సో బాగుండింది, వెదర్ అది బాగుంది కదా. ఈ మెట్లు దిగిన తర్వాత ఇక్కడ లెఫ్ట్లో మనకి చాపరాయి జలతరంగిణి చేపలమ్మ తల్లి అని చిన్న గుడి అయితే పెట్టారు. సో చేప మీద అమ్మవారు ఉన్నారనమాట. అండ్ కాసేపు పగోడా గార్డెన్లో కూడా టైం స్పెండ్ చేసాము. సో వ్యూ అది కూడా చాలా బాగుండింది. ఒకసారి సౌండ్ వినండి ఎంత బాగుందో. బయటికి వచ్చాక కొన్ని చికెన్ కబాబ్స్ తీసుకున్నాము. ఇంకా లంచ్కి అదే అనమాట. బ్యాంబూ చికెన్ ఇవన్నీ కూడా రెడీ చేయాలంటే చాలా టైం పడుతుంది. అండ్ కొంచెం ముందుకు రాగానే మనకి ఇలాగా సన్ఫ్లవర్ తోట ఒకటి కనిపించింది. సో దీనికి కూడా టికెట్ ప్రైస్ పెట్టారనమాట. అంటే లైక్ 20 రూపీస్ ఫొటోస్ అవి వీడియోస్ అవి తీసుకోవాలంటే జస్ట్ వాచ్మ్యాన్కి ఇవ్వాలి అంతే. సో కాసేపు అక్కడ ఫొటోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ అరకుకైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మీకు హనీ అమ్ముతుంటారు అండ్ అలాగ బాక్సెస్లో పెట్టి స్ట్రాబెర్రీస్ అవి అమ్ముతూ ఉంటారనమాట. ఇప్పుడైతే అరకుకి రీచ్ అయిపోయాము అండ్ రిసార్ట్కి అయితే వెళ్ళాలి. అండ్ లెఫ్ట్లో ఇలా సెయింట్ జోసెఫ్స్ జూనియర్ కాలేజ్ కాంపౌండ్ వాల్ ఉంది కదా, సో దీన్ని స్ట్రెయిట్గా అయితే వెళ్ళాలన్నమాట మనం. మా రిసార్ట్ పేరు వచ్చేసి ఉషోదయ రిసార్ట్స్ అని ఉంటుంది. అక్కడ రైట్ సైడ్లో బోర్డ్ కనిపిస్తుంది కదా, సో దాని ఆపోజిట్గా ఉన్న లేన్లో అయితే మనం వెళ్ళాలి రిసార్ట్కి. Merry Christmas! Merry Christmas! Say Merry Christmas, Saad! ఫైనల్లీ రిసార్ట్కి అయితే వచ్చేసాము. ఈ రిసార్ట్ అంతా కూడా స్పేషియస్గా ఉంటుంది.
సో బిల్డింగ్స్ అన్నీ కూడా కలర్ కోడెడ్గా ఉంటాయన్నమాట, రెడ్, బ్లూ, ఎల్లో అట్లాగా. సో బాగానే ఉంటుంది. అండ్ ఇదంతా కూడా లాన్ అనమాట. ఈవినింగ్స్ ఇక్కడ క్యాంప్ ఫైర్ వేస్తారు అండ్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్, దింసా డాన్స్ అట్లాగా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే కనుక ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఫర్ 2 to 3 days అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అండ్ మనది వచ్చేసి బ్లూ బిల్డింగ్ అనమాట. అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో రైట్ సైడ్ విండో కనిపిస్తుంది కదా, సో అదే మన రూమ్. అండ్ 3:30కి అయితే రూమ్లోకి వచ్చేసాము. ఇది యాక్చువల్లీ స్వీట్ రూమ్ అనమాట, బికాజ్ లాస్ట్ మినిట్ బుకింగ్ కదా, సో ఇదే అవైలబుల్గా ఉంటుంది. అండ్ పర్ డే వచ్చేసి ఈ రూమ్ 10,000. చెప్పాను కదా ఎక్కువ మెంబర్స్ అయితే ఈ రూమ్స్ బాగుంటాయి. అండ్ మాకైతే కంప్లీట్లీ వేస్ట్, బట్ ఏం చేస్తాం, తప్పదు. టైం వచ్చేసి 3:30 అయిపోయింది కదా, సో త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్ళాలి. సో లంబసింగితో పోలిస్తే ఇక్కడ కొంచెం నైట్ టైం కూడా విజిట్ చేసే ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్ళానో పార్ట్ 2 వీడియోలో చూపిస్తాను. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.